వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఇప్పటివరకు అయితే రాలేవో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు, అదేవిధంగా ఈ జూలై నెలలో పంపిణీ చేసినటువంటి మనకి ఈ సెప్టెంబర్ నెలలో పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జూలై నెల పెన్షన్ డబ్బులతో పాటుగా ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక మొదటిగా ఈ డబ్బులు ఎవరెవరి ఖాతాలలో జమ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది ముందుగా ఎవరెవరి ఖాతాలలో జమ చేయనున్నారు అంటే 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి మొదటిగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈరోజు తెలుసుకుందాము. ఇక ఈరోజు వచ్చేసి ఎటువంటి జిల్లాలలో అంటే దాదాపు 30 నుంచి 33 జిల్లాలలో ఈరోజు మన తెలంగాణలో జూలై నెల పెన్షన్లు, జూన్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయో తెలుసుకుందాము. దీంతో పాటుగా ఇటు కొత్త పెన్షన్లు, ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ డబ్బులు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా విడుదల చేయబోతున్నారో మనమైతే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని హైప్ చేసి ఈ వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్ వంటి వికలాంగుల లాంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొదటిగా 2016 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకునే వారి ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి అయితే సాయంత్రం 2 గంటల సమయం నుంచి ఈ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ కాబోతున్నాయి. మొదటిగా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారికి పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారి ఖాతాలలో తర్వాతనైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి. ఇక మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, ములుగు, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో పొందేవారు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వారు కూడా జూన్ నెల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో సరైన టైంకి జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని రెడీగా అయితే ఉండండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ డబ్బులు వచ్చేసి మనకి దాదాపు సెప్టెంబర్ నెల మనకైతే 10వ తారీఖు వరకు అయితే పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక మనకి ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం మరియు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ 2 కొత్త పథకాల కింద కొత్త నిధులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైన మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లు, కొత్త పథకాలు, 2 కొత్త పథకాలు వచ్చేసి మనకి స్థానిక ఎన్నికల తర్వాత నుంచే ఈ పెన్షన్ డబ్బులు పెంపుతో పాటుగా ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల నిధులు అక్టోబర్ నెల దసరా కానుకనైతే రిలీజ్ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఈరోజు నా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.